నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమాజ సేవే పరమావధిగా శ్రీరామ్ ఫౌండేషన్ ఏర్పాటు బేష్. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్య. నింబోలి అడ్డాలో ప్రమాదవశాత్తు గోడకూలి బాలుడు మృతి. గాయపడిన బాలికను నిమ్స్ ఆసుపత్రికి తరలింపు. పంచాయతీ కార్యాలయాలకు నూతన భవనాలు కేటాయింపు. సీఎం కేసీఆర్ మంత్రి ఎర్రబెల్లి చిత్రపటాలకు పాలాభిషేకం. తిర్యాని గురుకులంలో దారుణం. విద్యార్థినులే వంట వండుకుంటున్న వైనం. ఇక డీటెయిల్స్ చూస్తే, సమాజ సేవే పరమావధిగా నిరుపేదల జీవితాల్లో వెలుగులు ప్రసాదించాలనే లక్ష్యంతో దామెర సర్పంచ్ గురిజాల శ్రీరామ్ రెడ్డి శ్రీరామ్ ఫౌండేషన్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. గూడెప్పాడు ఎన్ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ ఫౌండేషన్ లోగోను ఆయన ఆవిష్కరించారు. విద్య, వైద్యంతో పాటు యువతకు నైపుణ్యాలను కల్పించాలనే సంకల్పంతో ఈ ఫౌండేషన్ను ఏర్పాటు చేశామని నిర్వాహకుడు గురిజాల శ్రీరామ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, పరకాల మాజీ ఎమ్మెల్యే మొగులూరు భిక్షపతి, ఎన్ఎస్ఆర్ గ్రూప్స్ చైర్మన్ నాయనేని సంపత్రావు, బీజేపీ రాష్ట్ర నాయకులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కన్నెబోయిన రాజయ్య యాదవ్, రెడ్ క్రాస్ చైర్మన్ పేసరు విజయ్ చందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంతకుముందే విజయ్ చందర్ రెడ్డి గారు ఇచ్చినట్టుగా, మా బుజ్జన్న ఇచ్చినట్టుగా దాతృత్వాన్ని కొదవలేని దేశం భారతదేశం. గుర్తుపెట్టుకోండి, దాతృత్వాన్ని మనిషి ఎంత సంపాదించినా, ఎంత ఎదిగినా చివరికి ఒక కోరుకుంటాడు. ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ కోరిక. నన్ను ఎంతమంది గొప్పగా చూస్తున్నారు, గౌరవిస్తున్నారు గీటాయి. కాబట్టి ఆ దాతృత్వం కలిగిన వాళ్ళు తప్పకుండా శ్రీరామ్ రెడ్డికి సంపూర్ణంగా సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. వాడు పదే ఒక మాట చెప్పుకుంటాడు, అడగాల్సింది అడిగితేనే ఈ కార్యక్రమం సఫలమవుతుంది, అడగకుండా ఈ కార్యక్రమం సఫలం కాదు. ఒక్కొక్కసారి నీ స్థాయికి మించి అవసరాలు వస్తూ ఉంటాయి. ఒకసారి మొదలుపెట్టిన తర్వాత మీకు తెలుసు, ఎవరైతే రెస్పాన్స్ ఇస్తారో, ఎవరైతే ఆదుకుంటారో వాళ్ళ దగ్గరికి వచ్చే ఆస్కారం ఉంటుంది. అది ఈ నోట ఆ నోట చాలా దగ్గర ప్రచారం అవుతుంది. దాన్ని తట్టుకునేటువంటి శక్తి ఒక్కోసారి ఉండకపోవచ్చు. నేను చాలాసార్లు మేము ధర్మాలను ఇద్దరం కలిసి మేము ఎన్నికల దగ్గర క్లోజ్గా ఉండేది. ఆ పాదయాత్ర అప్పుడైతే మొత్తం నన్నే అట్టి పెట్టుకునేది. వాళ్ళందరినీ ఒక గొడవ కింద తీసుకొచ్చి ఇంకా ఎక్కువ మొత్తంలో సేవ చేయాలని చెప్పి నేను అనుకున్నాను. అదే ఆ కళ ఈరోజు నెరవేరిందని అనుకుంటున్నాను. ఈ ఎస్ఆర్ ఫౌండేషన్లో ఏదో ఒక శ్రీరామ్ ఫౌండేషన్ పేరు పెట్టుకున్నంత మాత్రాన అది శ్రీరామ్ రెడ్డిది కాదు. ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరిది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరూ సికింద్రాబాద్ నింబోలి అడ్డాలో ప్రమాదవశాత్తు గోడకూలి ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కాచిగూడకు చెందిన సత్యేందర్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం పునాది తవ్వుతుండగా పక్కనే ఉన్న పురాతన గోడ కూలింది. ఈ ప్రమాదంలో గోడ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకుంటున్న రాజస్థాన్కు చెందిన ఇద్దరు చిన్నారుల్లో ధీరు సింగ్ అనే 6 ఏళ్ల బాలుడు మృతి చెందగా తీవ్రంగా గాయపడిన 5 ఏళ్ల రాధికను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
పాలకుర్తి ఎమ్మెల్యే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక కృషితో పాలకుర్తి మండలంలోని 16 పంచాయతీ కార్యాలయాలకు నూతన భవనాలను కేటాయించిన శుభ సందర్భంగా బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పసునూరి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి చిత్రపటాలకు పాలాభిషేకం జరిపారు. సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, పార్టీ నాయకులు పాల్గొని జై కేసీఆర్, జై తెలంగాణ, జై ఎర్రబెల్లి దయన్న అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు వీరమనేని కాంతారావు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని గురుకుల పాఠశాల విద్యార్థినుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. గురుకులంలో పనిచేస్తున్న 8 మంది మెస్ వర్కర్లకు గత కొన్ని నెలలుగా వేతనాలు రాకపోవడంతో విధులను బహిష్కరించారు. దీంతో విద్యార్థినులే వంట వండుకొని భోజనం చేసి విద్యను అభ్యసించాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో చదువులో తాము వెనుకబడిపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. తమ పిల్లలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నా అధికార గణం గాని నాయకులు గాని పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మాకు వర్కర్స్ లేక మాకు మాక్సిమం 2 days ఎగ్జామ్స్ ఉన్నాయి. అందువలన మాకు అసలు ప్రాపర్ స్టడీ చదువుకోవడానికి టైం లేదు. కాబట్టి వర్కర్స్ కంపల్సరీ కావాలి. మేమే వంట చేస్తూ ఉంటే మా టీచర్స్ వంట చేస్తే మాకు వాళ్ళు చెప్పడానికి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, చదవడానికి మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎవరికి వాళ్ళకి వర్కర్స్ కావాలని అనుకుంటున్నాం. జనగాం జిల్లా దేవరుప్పల మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన 11 గ్రామ పంచాయతీలకు 20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసిన సందర్భంగా మండల కేంద్రంలో సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు గొగులోత్ కోక్యానాయక్, బాలు నాయక్, పానోతు రాజన్న, వర్రే మధు, కొడుకండ్ల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అనంతోజు కృష్ణమూర్తి, సీనియర్ నాయకుడు జర్రిపోతుల సాయిలు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ చేసినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా గ్రామ పంచాయతీతో పాటు కొత్తగా నూతన భవనాలను కూడా మంజూరు చేసి 20 లక్షలు మంజూరు చేసి మా తండాలను మా గూడాలను మాకు మేమే పరిపాలించేటట్టు మాకు అన్ని విధాలుగా సహకరించినందుకు కేసీఆర్ గారికి, ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి ధన్యవాదాలు. దోబిగఢ్ భూమిని తమకు ఇవ్వాలంటూ వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయం ముందు ఆలంపల్లికి చెందిన రజకులు నిరసన కార్యక్రమం చేపట్టారు.
మున్సిపల్ పరిధిలోని ఆలంపల్లి 107 సర్వే నెంబర్లో గల 6 ఎకరాల 15 గుంటల భూమిలో తమ తాత ముత్తాతల కాలం నుండి బట్టలు ఉతుకుతూ ఆరవేస్తూ జీవనోపాధి కొనసాగిస్తున్నామని వారు అన్నారు. ఈ స్థలంలో మున్సిపాలిటీకి సంబంధించిన స్టాండర్డ్ టెంపరేచర్ ఫ్రెషర్ ప్లాంట్ పనులు 4 ఏళ్లుగా నిర్వహిస్తుండటంతో అప్పటి నుండి దోబిగట్కి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఇప్పటికైనా తమ భూమిని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాకు కావాలని మేము అందరం కలిసి వచ్చినాము ఆఫీస్కు ఇవ్వడానికి. ఎప్పుడు తీసుకుర్రు భూమి? ఇది కొన్ని సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు 7 సంవత్సరాల నుండి ఇన్ని రోజులు ఏం చేశారు మీరు? అది మాకు తెలియదు. మాకేంటంటే అయితే ఏంటంటే 6 ఎకరాల 16 గుంటలల్లో 1 ఎకరా భూమి ఇస్తామని చెప్పేసి అప్పట్లో అన్నారు కలెక్టర్ మేడం ఉన్నప్పుడు, ఎవరు అమరాపాలి మేడం ఉన్నప్పుడు. అయితే ఏంటంటే ఇప్పుడు ఆ ఎకరా కూడా లేదని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ పోయి అడిగితే ఇప్పుడు అది కూడా లేదు. మొత్తం ఆల్రెడీ శాఖాగడ్డకి మొత్తం షార్ట్లర్ సిటీకి ఎస్టీపీ వాళ్ళకి మొత్తం ఇచ్చేసినాము. మీకు అది ఏమీ లేదు, ఏమైనా ఉంటే కనుక మీ దగ్గర పేపర్ ఉంటే కనుక దాన్ని తీసుకొని రమ్మని ఇప్పుడు చెప్తారు. ఆ పేపర్ ఏంటంటే అప్పట్లో పెద్దవాళ్ళు పేపర్లు ఏమి రెడీ చేయలేదు, పేపర్లు లేవు. బట్ ఏంటంటే దాంట్లో ఆల్రెడీ డాక్యుమెంట్ ఏంటంటే శాఖారిగడ్డ బట్టలు ఆరేస్తారని చెప్పేసి క్లియర్ రాసింది దాంట్లో. ఏంటంటే ఆ ఒక్క ఆధారం మీదనే మేము ఇక్కడ వరకు వచ్చినాము. ఇప్పుడు అది ఉందా లేదా అనేది ఒకసారి అందరికీ అర్జీ పెట్టుకున్నాము. కానీ ఎవరు ఏమన్నా అసలు దానికి కరెక్ట్ అది మ్యాటర్ ఏమో చెప్పట్లేదు అండి. ఆన్సర్ అనేది మాకు తెలియదు అంటారు. ఎందుకంటే ఎంఆర్ఓ మేడం కూడా ఆల్రెడీ లెటర్ ఇచ్చినాం. ఆమె ఏమంటుందంటే ఆల్రెడీ మీరు అప్పట్లో రాలేరు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏమైనా ఉంటే మీరు నాతో అయితే కాదు, ఏమంటే కలెక్టర్ మరి చెప్పుకోమని చెప్పింది. మీకు ఇనాం ఇచ్చినట్టు ఏమైనా లెటర్ ఉందా అప్పుడు? అప్పట్లో అది ఏంటంటే ఎవరు అప్పట్లో రాయలేదు కదా. ఇప్పటికి ఏంటంటే మా దగ్గర చిన్న ఈసీ అనేది ఒకటి ఉంది, దాంట్లో అయితే చాకరిగడ్డ బట్టలు ఆరేస్తారని రాసి ఉంది. దాంట్లో ఇక్కడ ఆలంపల్లికి సర్వే సంబంధించిన భూమి. నేను ఆలంపల్లి గ్రామ వాస్తవ్యుని రజకుని. మా ఆలంపల్లి గ్రామం లోపల 107 సర్వే నంబర్ 6 ఎకరాల 15 గుంటల భూమి గత కొన్ని ఏళ్ళుగా రజక వృత్తి చేసుకుంటూ బట్టలు ఉతికి ఆరేసుకోవడానికి గ్రామ పెద్దల సమక్షంలో అనాదిగా మాకు కేటాయించడం జరిగింది. ఆ భూమిలో 2012 లోపల గవర్నమెంట్ సర్వే నిర్వహించి 2013 లోపల దాన్ని అంటే ఆక్యుపైడ్ చేసుకొని ఎస్టీపీ వాళ్లకు అప్పగించడం జరిగింది. దాని లోపల ఉన్న 5 ఎకరాలు తీసుకోగా మిగిలిన ఇంకొక ఎకరా 15 గుంటలు సుమారుగా ఆ ఎకరా మాత్రం మిగిలిపోయింది. ఇప్పుడు సమస్య ఏంటంటే లాక్డౌన్ ఇంచుమించు 3 సంవత్సరాల నుంచి లాక్డౌన్ కొనసాగింపు, కరోనా దిక్కించి మేము అక్కడ పోలేని పరిస్థితి, పోయి వర్క్ చేసుకోలేము. కాబట్టి ఈరోజు ఏమైందంటే మళ్ళీ మేము పోవడానికి ఆస్కారం లేకుండా వాళ్ళు అదంతా కంచేసి మాకు రానియకుండా చేశారు. ఆడ మా కులదైవమైన మడేల్ మందిరం ఉంటుంది. అక్కడ మేము ప్రతి సంవత్సరం సంక్రాంతి నెలలో ఒక వారం రోజుల ముందు ఒక పెద్ద జాతర ఉత్సవం నిర్వహించుకుంటాము. దానికి కూడా మాకు అసలు ఈ రోజు లోపల పోయే అవకాశం లేకుండా జరిపించుకునే పరిస్థితి లేకుండా ఉన్నది. గవర్నమెంట్కు అంటే ఈరోజు ఉన్న కలెక్టర్కు కానీ లేకపోతే ఎంఆర్ఓ కానీ లేకపోతే డిప్యూటీ వీళ్ళకు గవర్నమెంట్లో ఉన్న గెజిటెడ్ ఆఫీసర్ అందరికీ మా ఆలంపల్లి గ్రామం లోపల ఉన్న రజక కులస్తులకు అందరి తరఫున మేము కోరేది ఒకటే, అక్కడ ఉన్న ఆ మిగిలిపోయిన 1 ఎకర్ 15 యార్డ్స్ మా కేటాయించాల్సిందిగా కోరుతున్నాం. సరే, ఆ పోగొట్టుకున్న 5 ఎకరాల దాని విషయం లోపల దానికి సంబంధించి అదే ప్లేస్లో కాకుండా వేరే ఇంకెక్కడన్నా కానీ మాకు వృత్తి ఆధారపరంగా జీవించుకునే దానికి ఇంకో దగ్గర ఉపాధి కల్పించుకొని మేము జీవించుకునే అవకాశం కల్పించడానికి 5 ఎకరాలు అన్న దగ్గర ఇంకొంత భూమి మాకు కేటాయించాల్సిందిగా కోరుతున్నాం. ఖచ్చితంగా మేము ఈ అందరము దీన్ని వదిలే సమస్య కాదు, మాకు ఖచ్చితంగా ఏదో ఒకటి సొల్యూషన్ చూపించాలి. అప్పటి వరకు మా పోరాటం అనేది కొనసాగుతూ ఉంటుంది. మేము ఖచ్చితంగా దీనికోసం పాటుపడుతూ ఉంటాం. దానికి మేము ఈరోజు మా ఉన్న గ్రామస్తులందరము అంటే మా లోపల యూనిటీగా కాకుండా దీన్ని పెద్ద ఎత్తున తీసుకుపోవడానికి ఆ పరిస్థితి తెప్పించుకోకుండా మీరు వీలైనంత తొందరగా మాకు కేటాయించి మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. వీలైనంత జల్దీ మాకు న్యాయం చేయండి. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటీ పాముల శివసాయి వెంకటేశ్వర వైన్ షాప్ ముందు స్థానికులు ధర్నాకు దిగారు. వైన్స్లో కల్తీ మందు అమ్ముతున్నారని, అన్ని రకాల మద్యం అందుబాటులో లేదని ఆరోపించారు. ఎక్సైజ్ అధికారులు జోక్యం చేసుకుని ఈ వైన్స్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కల్తీ మద్యాన్ని వెంటనే అరికట్టాలి. ఐటిపాలెం గ్రామంలో కల్తీ మద్యాన్ని వెంటనే అరికట్టాలి. ఐటిపాలెం గ్రామంలో కల్తీ మద్యాన్ని వెంటనే వెళ్ళిపోవాలి. ఓనర్కి ఫోన్ చేస్తారా, మీ ఇష్టం ఉన్నది తాగండి, నా ఇష్టం వచ్చాడు అమ్ముకుంటా,
మీరు ఏదో ఏది పెడితే తాగాలి. ఓనరు అధికారుల అండదండలతో ప్రతిసారి కూడా మా మీద దౌర్జన్యం ఇండికేట్ వ్యవస్థ మొత్తం ప్రతిసారి కూడా ఈసారి కొత్త కదండి. ఇంతకుముందు గతంలో కూడా మాకు ఇష్టం వచ్చిన మాకు కావాల్సిన మందు అమ్మమంటే ఏనాడు అమ్మడు. గవర్నమెంట్ వ్యవస్థ మేము కూడా తాగే వాళ్ళం కూడా గవర్నమెంట్ ఇష్టం ఉంటే తాగండి, లేకపోతే లేదు అంటున్నాడు. మాకు ఈ వైన్స్ వద్దనేసి మా గ్రామ పంచాయతీ తీర్మానం ఇద్దాం అనుకుంటున్నాం. మాకు ఈ వైన్స్ వద్దు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మేము పోసిన మందే తాగాలి, లేకపోతే ఊరుకోండి అంటున్నాడు. వివేకానందుడి 160వ జయంతి సందర్భంగా హనుమకొండ జిల్లా అంబేద్కర్ భవన్లో విష్ణు సిద్ధార్థ్ వివేక భారతి సొసైటీ ఆధ్వర్యంలో యూత్ కన్వెన్షన్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, స్వామి బోధమాయానంద విద్యార్థులు పాల్గొన్నారు. వివేక సేవా సమితి, రామకృష్ణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈరోజు సుమారు 600 మంది యువతరానికి రీబిల్డ్ ఇండియా అంటే ఏ విధంగా చేయాలి, మన ఆలోచన పరంపర ఏ విధంగా ఉండాలి, భారతదేశంలో మనకున్న శక్తి ఏంటి, మనం ఏ విషయాల్లో వెనకబడుతున్నాం, దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే నేను ఏ విధంగా మారాలి అన్న విషయాల గురించి ఈరోజు సవిస్తరంగా చర్చించడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యంగా ఈ కార్యక్రమం తర్వాత ఆ పిల్లలకు వివేక దీక్ష అని, తర్వాత ఒక క్విజ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా కొత్త ఆలోచన. సో వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మిగతా ప్రాంతాల్లో కూడా ఇటువంటి కార్యక్రమం ముందుకు నడిపించాలని చెప్పేసి ముఖ్యంగా శ్రీ విష్ణు గారిని నేను కోరుకుంటున్నాను. ఒక మంచి ఉద్దేశంతో సంయుక్తంగా అందరూ కలిస్తే ఏం చేయగలము అన్నది ఈరోజు దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఈరోజు వరంగల్లో చూడడానికి మాకు ఒక గొప్ప అవకాశం దొరికింది. కాబట్టి వీరి సేవలు ఇలాగే కంటిన్యూ అవుతూ ఒక మంచి యువతరాన్ని, ఒక జ్వలిస్తున్న యువతరాన్ని, ఒక సమాజం పట్ల ఆలోచించే యువతరాన్ని తయారు చేస్తే అప్పుడే భారతదేశం నిజంగా రీబిల్డ్ అవుతుంది. అటువంటి సంకల్పాలు ఏవైతే స్వామి వివేకానందుల వారు కోరుకున్నారో, రీబిల్డ్ ఇండియా ఎలా చేయాలి అన్నది ఆ పుస్తకాన్ని అందరికీ విద్యార్థులకు ఇచ్చి ఆ సందర్భంగా ఒక క్విజ్ కాంపిటీషన్, ఒక పరీక్ష నిర్వహించడం అన్నది కూడా ఒక గొప్ప ఆలోచన. సో ఇటువంటి వినూత్నమైన ఆలోచనలతో ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ప్రదర్శించారో అవి కూడా ఒక టాప్ లెవెల్లో ఉన్నాయి. ఎందుకంటే అవి చూడగానే మనుషుల్లో వివేకానందుల వారి గురించి తెలుసుకోవాలి, ఆయన సందేశాన్ని గురించి తెలుసుకోవాలి, ఆయన ఏ విధంగా భారతదేశాన్ని అతి తక్కువ కాలంలో ఒక 39 సంవత్సరాల్లో ఆయన ఇంత ప్రభావం ఎలా చూపించగలిగారన్న దానికి ఒక రోల్ మోడల్ విద్యార్థులకు కావాల్సింది ఎవరంటే అది వివేకానంద. కేవలం విద్యార్థులకు మాత్రమే కాదు, మొత్తం సమాజానికే ఆయన ఒక రోల్ మోడల్. కాబట్టి ఆయన సాహిత్యాన్ని చదవండి, ఆయన ప్రసంగాల గురించి వినండి, ఆయన చెప్పిన కొటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాలించండి. ఇవన్నీ చేస్తే మన భారతదేశం ఒక విశ్వగురువుగా మారే అవకాశం త్వరలోనే ఉంది. ఆ దిశగా మనం అందరం కలిసి పనిచేద్దాం. 500 males can win India in 50 years, which can be done with a few weeks by 500 women. 500 స్త్రీలు భారతదేశాన్ని పునర్నిర్మాణాన్ని కొన్ని వారాల్లో చేయగలుగుతారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న 10 దుకాణాల్లో వరుస దొంగతనాలు జరిగాయి. దీంతో పట్టణవాసులు, దుకాణదారులు బెంబేలెత్తిపోతున్నారు. పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేసి దొంగతనాలను అరికట్టాలని కోరుతున్నారు. సంఘటన స్థలానికి సిఐ కె లక్ష్మీనారాయణ, ఎస్ఐ మన్మథరావు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నా పేరు శ్రీకాంత్. మెట్పల్లి ప్రధాన పట్టణంలో రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో ఒక 11 షాపులలో చోరీ జరిగినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నాకు పొద్దున 6 గంటలకు తెలిసింది.
నేను షాప్కి వచ్చి చూసేసరికి నా షాపు పద్మాలయ ఎలక్ట్రానిక్స్ మెట్పల్లి మెయిన్ రోడ్ పైన ఉంటుంది. దాంట్లో సుమారు నగదు క్యాష్ కౌంటర్లోంచి తీసుకెళ్ళినట్టు అనిపిస్తుంది నాకు. క్లూస్ టీమ్ వచ్చే వరకు పోలీసులు లోపలికి వెళ్ళొద్దని చెప్పారు. ఇంతకుముందు ఒక 2-3 నెలల క్రితం కూడా ఇలాగే చోరీలు వరుసగా జరిగినాయి మా చుట్టుపక్కల షాపులలో కూడా. ఇప్పుడు మాత్రం చాలా పెద్ద ఎత్తున 11 షాపులలో వరుసగా చోరీలు జరిగినాయి. దీనికి కొంచెం న్యాయం చేయాలి పోలీస్ వ్యవస్థ అనేది అని మేము భావిస్తున్నాము. షాపులలో ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసి లోపల ఉన్న హార్డ్ డిస్క్లను కూడా వాళ్ళు ఎత్తుకెళ్ళడం జరిగింది. చిన్న చిన్న దుకాణాల మీద టార్గెట్లు చేసి వాళ్ళ మెటీరియల్స్ క్యాష్ కౌంటర్ల మీద టార్గెట్లు చేసి తీసుకెళ్లారు అని చెప్తున్నారు. కానీ 11 షాపులలో వాళ్ళు ఇనుప రాడ్లతోటి తాళాలు పగలగొట్టే సౌండ్స్ కూడా చాలా మందికి వినిపించే ఉంటాయి. కానీ ఎవరు కూడా అంత గమనించకపోవడము అనుమానాలకు తావిస్తుంది. ఇది ఇంతకుముందు కూడా పక్కన మెడికల్ షాప్లో కూడా జరిగినది. మరి దాని ద్వారా కూడా మాకేం రిజల్ట్ కనిపించలేదు, ఆయనకేం రికవర్ కాలేదు. మరి ఇది భద్రత వైఫల్యమో మరి ఏందో అర్థమైతే లేదు. ఇంత రోడ్డు మీద మాకు జరగడం చాలా అంటే చాలా బాధగా ఉన్నది. దయచేసి ఇది ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సీరియస్గా తీసుకుని మాకు రికవర్ చేయాలా అని చెప్పి కోరుకుంటున్నాము. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల వ్యవసాయ అధికారిని పద్మజ బదిలీని నిరసిస్తూ తోడేళ్లగూడెంలో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలో తమకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ఎంతో సేవ చేస్తున్న ఏవో బదిలీపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించాలని కోరుతున్నారు. పద్మజ మేడం గారు మన ఇప్పుడు ట్రాన్స్ఫర్ కావడం మాకు ఎంతో బాధాకరంగా ఉంది. అదేవిధంగా మాకు ఎన్నో సేవలు అందించారు మేడం గారు. ఇప్పుడు ఆఫీసు ఉంది లేదనేది కూడా తెలియకుండా అయిపోతుంది. ఇప్పుడు పోయినా తాళం వేసి ఉంటుంది. మెయిన్గా మాకు ఇక్కడ బీమా కానీ వేరే రైతు బంధు కానీ తర్వాత మన ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవటం కానీ అవగాహన తెప్పించి రైతులతో కట్టించి మంచిగా ఇన్సూరెన్స్ కూడా డోర్నకల్ మండలం అత్యధికంగా తీసుకొచ్చిన ఘనత మన పద్మజ మేడం గారిది. అదేవిధంగా మన నకిలీ పురుగు మందులు కానీ మనకి బయోలు ఏవి కానీ అమ్మకుండా మంచిగా మాకు రైతులకి అనుసంధానంగా ఉండే మేడం గారు ఈరోజు ట్రాన్స్ఫర్ కావడం మాకు ఎంతో బాధాకరంగా ఉంది. తిరిగి మళ్ళీ మాకు డోర్నకల్కి వచ్చే విధంగా కలెక్టర్ గారిని వేడుకుంటున్నాము. తొలగూడెం గ్రామం తరఫున రైతులందరం కలిసి వేడుకుంటున్నాం. గతంలో మాకు కౌలు రైతులకు కానీ ప్రత్యర్థులకు కానీ కొత్త విత్తనాలు వచ్చినా మాకు ఎమ్మటే స్పందించి రైతులకు మా సేవ చేసేది. ఇప్పుడు వారు ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత అసలు ఆఫీస్ ఉన్నదా లేదో మాకు అర్థం కావటం లేదు. మాకు పూర్తిగా ఎల్లకాలంలో సహకరించినందున తిరిగి వారినే తిరిగి మా డోర్నకల్ పోస్ట్ వారికి ఎమ్మటే ఇచ్చి వారిని ఇదే ఇక్కడికి రప్పించవలసిందిగా కలెక్టర్ గారిని కోరుతూ మా తొడాలగూడెం రైతులందరం వేడుకుంటున్నాం. పద్మజ మేడం మాకు కావాలి. డోర్నకల్కి పద్మజ మేడం కావాలి. డోర్నకల్కి పద్మజ మేడం కావాలి. డోర్నకల్కి పద్మజ మేడం కావాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమాజ సేవే పరమావధిగా శ్రీరామ్ ఫౌండేషన్ ఏర్పాటు బేష్. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్య. నింబోలి అడ్డాలో ప్రమాదవశాత్తు గోడకూలి బాలుడు మృతి. గాయపడిన బాలికను నిమ్స్ ఆసుపత్రికి తరలింపు. పదహారు పంచాయతీ కార్యాలయాలకు నూతన భవనాలు కేటాయింపు. సీఎం కేసీఆర్ మంత్రి ఎర్రబెల్లి చిత్రపటాలకు పాలాభిషేకం. తిర్యాని గురుకులంలో దారుణం. విద్యార్థినులే వంట వండుకుంటున్న వైనం. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.